మనలను మన పాప శిక్ష నుంచి రక్షించి మనతో సదాకాలము ఉన్నానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. మన మత్తయి సువార్త యొక్క ధ్యానాన్ని ముగించుకున్నాం. అయితే ఈ రోజు మనం మత్తయి సువార్త యొక్క సారాంశం అంతటిని ఒకసారి ధ్యానించబోతున్నాం. మత్తయి యేసు ప్రభువును దావీదు కుమారునిగా పరిచయం చేస్తూ, అంటే రాబోయే మెస్సియాగా పరిచయం చేస్తూ మొదటి వచనాన్ని మొదలుపెట్టాడు. దూత యేసు ప్రభువును యోసేపుకు పరిచయం చేస్తూ, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును అని యేసు అని పేరు పెట్టమని, ఇంకా ప్రవచనాల ప్రకారం ఆయన పేరు ఇమ్మానుయేలు, దీని అర్థం దేవుడు మనకు తోడని చెప్పి ప్రారంభించబడ్డ ఈ సువార్త యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్పడంతో ముగించబడింది. మత్తయి అంతా కూడా యేసుప్రభు వారు ఏం చేసినా ప్రవచనాల నెరవేర్పుగానే దాన్ని ఎత్తి వ్రాస్తూ ఉన్నాడు. అందుకే యేసుప్రభు వారు అంటారు యోహాను సువార్తలో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు అని. ఇంకా నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పినవే అని యేసుక్రీస్తు అంటారు. మత్తయి అలాగే ప్రతిదానికి ప్రవచనం ఎత్తి ఇలా నెరవేరింది అని రాసుకుంటూ వచ్చాడు. ఈ సువార్త అంతటిలో ఆయన భావోద్వేగాలను గమనిస్తే ఆయన పరిపూర్ణ మానవునిగా అర్థమవుతారు. వాటి ప్రతిస్పందనగా ఆయన చేసిన కార్యాలు చూస్తే పరిపూర్ణ దేవునిగా అర్థమవుతారు. అందుకే ఆయన దైవ మానవుడయ్యాడు. ఆయన జనసమూహములు కాపరలేని గొర్రెల వలె ఉండటం చూసి కనికరపడ్డారు. వచ్చిన వారందరికీ విశ్రాంతిని వాగ్దానం చేశారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అని ఈ సువార్తలో మాత్రమే మనం గమనిస్తాం. ఆయన కనికరం రోగులను బాగు చేసింది. ఆయన కనికరం జనసమూహాలను ఆకలితో ఇంటికి పంపలేదు, వారికి ఆహారం ఇచ్చింది. ఆయన ఆశ్చర్యకరుడు అని మనం అనుకుంటాం కదా, అలాంటి యేసయ్యనే ఆశ్చర్యపరిచింది ఒక రోమా శతాధిపతి యొక్క విశ్వాసం. ఆయన ఆశ్చర్యపోయాడు ఆయన యొక్క విశ్వాసం చూసి. ఇంకా ఆయన కోప్పడ్డారు. దేవాలయంలో వ్యాపారం జరుగుతూ ఉంటే ఆయన దుఃఖపడ్డారు, సంతోషించారు, కృతజ్ఞత చెల్లించారు. ఇలా అన్ని మనుషులలో ఎలాంటి భావోద్వేగాలు ఉన్నాయో వాటన్నిటినీ ఆయన కూడా కలిగి ఉన్న విధానాన్ని బట్టి, ఈయనను పరిపూర్ణ మానవునిగా, ప్రజలను ఆదుకున్న విధానాన్ని బట్టి పరిపూర్ణ దేవునిగా మనం అర్థం చేసుకుంటున్నాం. కొండ మీద చేసిన ప్రసంగంలో మనుషులందరికీ ఆయన ఇచ్చిన ధన్యతలు, రూపాంతర కొండ మీద ఆయన చూపించిన మహిమ, ఒలీవల కొండ మీద నుండి ప్రకటించిన రాకడ సూచనలు అన్ని కలిపి మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో మన గురించి అంతా స్పష్టంగా చెప్తూనే, ఇంకా దేవుని గురించి ఆయన ఏ ఏ సమయాల్లో దేనికి ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియచేస్తూ, ఆయనతో నడవటానికి కావలసిన పునాది అంటే మారు మనసు, పాపక్షమాపణ, దేవుని రాజ్యంలో చేర్చబడటం, ఇవన్నీ ఈ సువార్త ద్వారా మనకు తెలియచేయబడ్డాయి. ఈ సువార్త అంతా చదివిన తర్వాత ప్రతి అక్షరము పొల్లు ధర్మశాస్త్రంలోనిది ఎలా నెరవేరిందో అర్థమైంది. చారిత్రాత్మక సంగతులను ప్రక్కన పెడితే అసలు యేసయ్య ఎవరు, ఆయన గుణగణాలు ఏంటో, యూదుల రాజుగా మెస్సియాగా ఉండి లోక రక్షకుడుగా ఆయన మనకెందుకు కావాలో, ఆయనను వెంబడించాలంటే ఎలా ఉండాలో అన్ని విషయాలను చాలా స్పష్టంగా మనకు బోధించబడ్డాయి. ఆయన ద్వారా ఇప్పుడు మనమందరం ఎలాంటి తెర అడ్డు లేకుండా దేవుణ్ణి సమీపించగలుగుతున్నాం. పరలోక రాజ్యపు ప్రవేశం మనకు దొరికింది. మనమందరము క్రీస్తు ద్వారా కృపాయుగంలోనికి అడుగు పెట్టాం. కొండ మీద ప్రసంగం ద్వారా పాత నిబంధనలోని విషయాలు మనకి ఇప్పుడు ఎట్లా వర్తిస్తాయో చెప్పి మన జీవన విధానాన్ని నిర్దేశించారు ప్రభువు. శిష్యులకు బోధించిన బోధ ద్వారా మనం ఎట్లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి, ప్రభువుతో ఎలా నడవాలో మనకు తెలియచేయబడ్డాయి. పరలోక రాజ్య మర్మాలు తెలియచేసి అందులో దాగి ఉన్న గొప్ప సంగతులు మనకు గ్రహింపచేసి మనం ఎంత విలువైన వారమో, మనం పొందుకునేది ఇంకెంత విలువైనదో తెలియచేయబడింది. ఆయన వేదనకరమైన మరణం గుండా వెళ్లి కూడా ఒక్క మాట అయినా తిరిగి మాట్లాడకుండా తన ప్రాణం అర్పించి తిరిగి లేచి వచ్చి మనకిచ్చిన ఆజ్ఞ సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి అని. మత్తయి సువార్త ఇమ్మానుయేల్ దేవునిగా మనతో ఉంటానని మొదలుపెట్టి మనతో ఉన్నానని ముగిస్తుంది. ఈ సువార్త ముగిసేటప్పటికి మనం ఆయనను ఇమ్మానుయేల్ దేవునిగా, మనకు తోడుగా, మనతో ఉండే అనుభవంలోకి మరి ఎంతమంది వచ్చామో మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థించుకుందామా. మా తండ్రి, మాతో ఇన్ని రోజులు మత్తయి సువార్తల నుండి అనేకమైన విశేషమైన సంగతులు మాకు బోధించి ఈ లోకంలోని వారిలో నుండి వేరుగా జీవించే కృపనిచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకు శిష్యులుగా ఉండాలంటే మమ్మల్ని మేము తగ్గించుకుని కనికరము, ప్రేమ, విశ్వాసము, న్యాయం కలిగిన మనసు ఉండాలని అర్థమయ్యేలా బోధించారు. మేము అలా ఉండడానికి సహాయం చేయండి. ఇంకా పరిచర్య చేసే మనసు కలిగి ఉండేటట్లు కృప చూపించండి ప్రవ్వా. అయ్యా, మీకు శిష్యులుగా బ్రతకాలని మాకు ఆశ ఉంది. దయచేసి మాకు సహాయం చేయండి. నీ ప్రేమను రిసీవ్ చేసుకోవడానికి, అదే ప్రేమతో తిరిగి నిన్ను ప్రేమించడానికి, మా పొరుగు వారిని ప్రేమించడానికి మీరు కృప చూపించండి. ఎన్ని రోజులు మాకు నేర్పిన సంగతులన్నిటిని బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రేపటి నుండి మొదలు పెట్టబోయే మార్కు సువార్త ధ్యానాల్లో మేము మీకు మరింత దగ్గరగా ఉండబోతున్నామని నమ్ముతున్నాము ప్రభువా. మీ మనసు ఎలాంటిదో మాకు కూడా అలాంటి మనసు ఏర్పడేంత వరకు మమ్మల్ని విడవకుండా, మేము మిమ్మల్ని విడవకుండా మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మార్కు సువార్త ధ్యానం అంతటిని నీ ఆత్మచేత నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.